ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలోని ఒక శ్లోకం, 26వ శ్లోకం. మాం చా యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సా గుణాన్ సమతీతైత్యాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఈ శ్లోకము వలన దాటసఖ్యము కానట్టి త్రిగుణములను దాటడము ఎలా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. మరి ఒకసారి, మాం చా యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సా గుణాన్ సమతీత్యైత్యాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అనన్య నిర్మలమైన భక్తి యోగం ద్వారా నన్నే నిరంతరం భజించువాడును ఈ 3 గుణములకు పూర్తిగా అతీతుడైన వాడునకు పురుషుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడు అగును అని చెప్పడం జరిగినది. భగవంతుని ముఖాముఖి చూడగలమా, అతనితో మాట్లాడగలమా, అతడు చెప్పేది వినగలమా అన్న ప్రశ్నకు 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని 7వ శ్లోకం. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ప్రాణిలోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతి యందు స్థితములైన మనస్సు ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును. జీవుడు ఒక దేహాన్ని విడిచి వెళ్ళేటప్పుడు వెంట ఏమి తీసుకొని వెళ్తాడు అన్న ప్రశ్నకు భగవద్గీత 15వ అధ్యాయం 8వ శ్లోకం. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్రామతీశ్వరః గృహీత్వైత్వాని సంయాతి వాయుర్గంధా నివాసయాత్. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్రామతీశ్వరః గృహీత్వైత్వాని సంయాతి వాయుర్గంధా నివాసయాత్. వాయువు వాసనలను ఒకచోటి నుండి మరి ఒక చోటికి తీసుకొని పోయినట్లుగా దేహాదులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరమును త్యజించినప్పుడు మనస్సు ఇంద్రియములను మాత్రం గ్రహించి వాటితో కూడా మరొక శరీరమును పొందును, అనగా దానిలో ప్రవేశించును. జీవుడు దేహాన్ని విడిచి వెళ్ళినప్పుడు తీసుకొని పోయేది మనస్సు, ఇంద్రియంలో ఉన్న విషయ వాసనలను, గాలి వాసనను తీసుకుపోయినట్టు, గంధమును తీసుకుపోయినట్టు, ఒకచోటి నుండి వాయువు వాసనలను ఒకచోటి నుండి మరి ఒక చోటు తీసుకుపోయినట్లు జీవుడు శరీరమును విడిచిపెట్టినప్పటికీ అతని యొక్క మనస్సు, ఇంద్రియముల యొక్క విషయాలను తీసుకొని మరి ఒక దేహమును పొందును అని తెలిసినది. జీవునికి స్మృతిని, విస్మృతిని, జ్ఞానమును కలిగించేది ఎవరు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వే అహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. జీవునికి స్మృతిని, విస్మృతిని, జ్ఞానమును కలిగించేది ఎవరు అంటే భగవద్గీతలో జీవుడు ఒక దేహమును విడిచిపెట్టి మరి ఒక దేహమును పొందే ముందు అతని యొక్క మనస్సు, ఇంద్రియముల యొక్క వాసన విషయములతో వెళ్తాడని చెప్పుకున్నాము. మళ్ళా అతనికి జ్ఞానబోధ చేసేది సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైచ సర్వై అహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. అతని యొక్క వాసన విషయముల యొక్క పూర్వజన్మ సంస్కారములే అతనికి జ్ఞానమును బోధిస్తాయి అన్న విషయము తెలుస్తున్నది. సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యాముగా ఉన్నవాడను నేనే. నా నుండియే స్మృతి, జ్ఞానము, అపోహనము అనగా సందేహం తొలగించుట కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడను నేనే.
వేదాంత కర్తను నేనే, వేదకుడును కూడా నేనే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాట. హరి ఓం తత్సత్.